మడమ తిప్పం అనే విధంగా పాలనలో దూసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూడా ఆయన అడుగులు వేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే పనిలో పడింది కాంగ్రెస్ సర్కార్. ఉచిత విద్యుత్ సరఫరా కోసం కసరత్తును చేస్తోంది. తొలి దశలో రేషన్ కార్డు, ఆధారు, సెల్ ఫోన్ నెంబర్ అనుసంధానమే ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని భావిస్తోందట. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని ప్రాతిపాదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. ఉచిత కరెంటు కోసం ప్రజాపాలనలో 81,54,158 దరఖాస్తులు ఇచ్చారు. వీటిలో 30% మంది రేషన్ కార్డు, ఆధారు, సెల్ ఫోన్ నెంబర్లను సరిగ్గా నమోదు చేయలేదు. తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి తొలి దశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 30 లక్షల కనెక్షన్లు నెలకు 200 యూనిట్ల లోపే కరెంటును వాడుతున్నాయి. కానీ 19.85 లక్షల మంది మాత్రమే ఉచిత కరెంటు కోసం దరఖాస్తులు ఇచ్చారు. వీటిలో 5 లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డులు వివరాలే లేవు. సుమారు 10 లక్షల మంది అసలు దరఖాస్తు చేయలేదు. వీటన్నిటిని సరిచూడటానికే సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నిళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలి అనే ప్రాథమిక లెక్కలు తేలనున్నాయి.